అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ H1B వీసాలపై చర్చ తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారం డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లో అంతర్గతంగా మంటలు రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. ఇందుకోసం ప్రతి ఏడాది 85,000 H1B వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటిలో 65,000 రెగ్యులర్ క్యాప్ కాగా మరో 20,000 వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు పూర్తి చేసిన వారికి మాత్రమే ఇస్తుంది. ఈ వీసా ద్వారా లబ్ధి పొందిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. వీసాల అంశంపై ట్రంప్ ఇటీవల స్పందించారు. తాను ఎల్లప్పుడూ H1B వీసాలకు అనుకూలమేనని, అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ మద్దతు పలికారు. ఏఐపై వైట్ హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్గా శ్రీరామకృష్ణన్ను ట్రంప్ ఎంపిక చేశారు. ఆయన నియామకంతో H1B వీసాలపై వ్యతిరేకత ప్రారంభమైంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ఈ విధానం అమెరికన్ల ఉద్యోగులను హరిస్తోందని వారు వాదించడంపై మస్క్ మండిపడ్డారు. స్పేస్ ఎక్స్, టెస్లా తరహాలో అమెరికాను బలోపేతం చేసిన వందలాది కంపెనీలను స్థాపించిన తనలాంటి వ్యక్తులు ఇక్కడకు రావడంలో H1B వీసాలదే కీలక పాత్ర అని మస్క్ అన్నారు. అందుకే ఈ వీసాలపై ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమేనని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను అమెరికా తక్కువ స్థాయిలో తయారు చేస్తున్నందున విదేశీ నిపుణులను దేశంలోకి అనుమతించడానికి H1B ఉపయోగపడుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు.